మత్తయి సువార్తలో నుండి 9వ అధ్యాయం మనం 18, 19 వచనాలు, 23వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదివినట్లయితే అక్కడ ఒక అధికారి కనబడుతున్నాడు. అతని పేరు యాయీరు. అతని పేరేమిటండి? యాయీరు. ఇతడు గొప్ప హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. సమాజ మందిరానికి అధికారిగా ఇతడు ఉన్నాడని దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఆనాడు ఆ కాలంలో యూదా సమాజంలో చాలా పెద్ద గౌరవం, హోదా ఉన్నటువంటి ఆ స్థానంలో ఇతడు ఉన్నాడు. యూదా నాయకులు చాలా మంది ప్రభువుని వ్యతిరేకిస్తూ ఉండేవారు. ప్రభువుని సమర్థించేవారు ఎవరు ఉండేవారు కాదు. కానీ ఇక్కడ ఈ యాయీరు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే తన కుటుంబంలో ఒక ఎవ్వరూ తీర్చలేనంత కష్టం వచ్చింది. ఏమిటా కష్టం అంటే అతని కుమార్తె చనిపోయింది. చనిపోయిన ఆ కుమార్తె కొరకు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుని వచ్చాడు. ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. లోకంలో మరణం అనేది ప్రతి మనిషి జీవితానికి ఎండ్, ముగింపు. కానీ ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనుషులకు మాత్రం, ప్రభువుని విశ్వసించిన మనుషులకు మాత్రం మరణము ముగింపు కాదు అని దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఎందుకు మరణం ముగింపు కాదు? ఎందుకు మరణం ముగింపు కాదు? మరణాన్ని గురించి లోకమంతా భయపడుతూ ఉంటుంది. చాలా మంది మనుషులు కూడా వారి జీవితంలో మేము చూస్తూ ఉన్నప్పుడు, పరిచర్యలో చాలా మంది బలహీనంగా ఉన్నప్పుడు, లేకపోతే అనారోగ్యాలతో ఉన్నప్పుడు మేము వెళ్ళి వారిని పరామర్శించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మేము వెళ్ళేసరికి వారి కండిషన్ ఎలా ఉంటుందంటే, ఓదార్పు లేనటువంటి పరిస్థితులు, ఆలోచన చెప్పేవారు లేనటువంటి పరిస్థితులు, ధైర్యపరిచేవారు లేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది కనబడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ప్రయాస అనుకోకుండా చాలా దూరాలు మేము వెళుతూ ఉంటాం. వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఎంతో మనస్తృప్తి కలుగుతుంది. ఎందుకంటే వెళ్ళకపోతే గనక వారి కుటుంబం ఎంత దుఃఖంలో ఉండిపోయేదో, ఎంత అభద్రతా భావంలో ఉండిపోయేదో అని తలుచుకున్నప్పుడు మా ప్రయాణ అసౌకర్యతను బట్టి, మా ప్రయాణ అలసటను బట్టి మేము ఎప్పుడూ కూడా దిగులు పడం. చాలా దూరం వెళ్ళి వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నేను మీతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే నిస్సహాయ పరిస్థితుల్లో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనిషికి గర్వం, ఎప్పుడు మనిషికి ఈ అసూయలు, లోక సంబంధమైనటువంటి లక్షణాలు తొలగిపోతాయంటే మరణం సమీపించినప్పుడు చాలా మంది రియలైజ్ అవుతారు. దేనికోసం రియలైజ్ అవుతారంటే, ఇంతకాలం సుమారుగా ఒక వ్యక్తికి ఒక 100 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఇచ్చాడు అనుకుందాం. 100 సంవత్సరాలు కూడా ఒక వ్యక్తి బ్రతికి తన జీవితంలో లోక సంబంధమైనటువంటి లక్షణాలను విడిచిపెట్టకపోతే చివరి దశలో ఆ మరణం సమీపిస్తుంది. ప్రభువు నన్ను పిలుస్తున్నాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అనేటటువంటి ఆ అవగాహన వారికి ఏర్పడినప్పుడు వారిలో ఒక రియలైజేషన్ కలుగుతుంది. ఏమిటా రియలైజేషన్ అంటే, ఇంతకాలం నేను మారకుండానే బ్రతికాను, తప్పుడు మార్గంలోనే బ్రతికాను, మోసపూరితమైనటువంటి బ్రతుకుని నేను జీవించాను, దైవ గ్రంథాన్ని చదువుతున్నాను, వాక్యాన్ని వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుని కోసం జీవించలేకపోయానని ఆ లాస్ట్ టైంలో చాలా మంది ఏమవుతారంటే వారి యొక్క మనసును మార్చుకుంటూ ఉంటారు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ముగింపులో మారడం మంచిదా? దేవుడు సమయం ఇచ్చినప్పుడే మన జీవితాలను దేవునికి సమర్పించుకోవడం మంచిదా అని ఎవరికి వారు ఆలోచన చేయాలి. నాకు నేనుగా ఆలోచన చేసుకోవాలి, మీకు మీరుగా ఆలోచన చేసుకోవాలి. ఎవరు వచ్చి ఎవరిని ప్రశ్నించరు.
ఎవరు వచ్చి ఎవరిని మందలించరు. అందరికీ సమానంగా ఇవ్వబడినటువంటి వాక్యము మన యొక్క హస్తముల్లో ఉంది. తెరిచి చదవాలి. చదివిన మనిషి మారతాడు, ధ్యానించిన మనిషి మారతాడు, నేర్చుకున్న మనిషి మారతాడు. మొక్కుబడితో, ఇందాక మనం సండే స్కూల్ పాఠంలో చెప్పిన రీతిగా ఒక వేషధారణతో కూడిన భక్తి జీవితాన్ని నేను కొనసాగించాలని నిర్ణయించుకుంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు నేను మారను, నా జీవితం మారదు. కాబట్టి దేవునికి మనం మన యొక్క హోదాను, మన యొక్క అహంకారాన్ని, మన యొక్క ఈ మేధస్సును, మన యొక్క ధనాన్ని, మన యొక్క అధికారాన్ని పక్కన పెట్టి దేవునికి మన జీవితాలను మనం అర్పించుకోవలసినటువంటి సమయం ఇది. మీ హోదాలు, మీకున్నటువంటి స్థితిగతులు ఆ గుమ్మం బయటనే. ఈ గుమ్మము దాటి లోపలికి వచ్చిన తర్వాత ఎవరము మనమంతా అంటే సంఘము. చెప్పండి, సంఘము. సంఘము అంటే ఎక్లీషియా అన్నారు. అంటే బయటకు పిలువబడిన సమూహము అని అర్థం, ప్రత్యేకింపబడినటువంటి గుంపు అని అర్థం. బయటకు పిలువబడ్డాం. ఏ బయటకు అంటే లోకము అనే పాపము నుండి బయటకు పిలువబడినటువంటి వారము, ప్రత్యేకింపబడినటువంటి వారము. ఇక్కడ ప్రభు రక్తములో కడగబడిన ఏక జనాంగముగా ఉన్నాము. ఈ భావన, ఏక మనస్సు లేకుండా మనం దేవుణ్ణి ఆరాధిస్తే మన యొక్క ఆరాధన అంగీకరింపబడదు. దేవుడు ఎవరిని దృష్టించుచున్నాడు అంటే ఆయన అంటాడు, దేన మనస్సు గల వారిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. గర్వముతో ఉన్న వారి వైపు కూడా దేవుడు చూడ్డు. అసూయలతో ఉన్న వారిని, పాపముతో ఉన్న వారిని దేవుడు చూడ్డు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు, అట్ ద సేమ్ టైం పాపమును అసహ్యించుకుంటూ ఉన్నాడు. ఆయనకు అసహ్యమైనది ఏదైనా ఉంది అంటే పాపం. దేవుని పిల్లలంగా మనం కూడా, నేను దేవుని బిడ్డను, నేను దేవుని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిని అని చెప్పుకుంటే మనం దేన్ని అసహ్యించుకోవాలి? దేన్ని అసహ్యించుకోవాలి? లోకంలో మనుషులు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఇతర మనుషులను అసహ్యించుకుంటున్నారు. దేవుని వాక్యం అంటుంది, ఇతర మనుషులను అసహ్యించుకోవడం కాదయ్యా. దేన్ని అసహ్యించుకోవాలి అంటే మీ జీవితంలో ఉన్నటువంటి పాప రోత జీవితాన్ని అసహ్యించుకోవాలి. అవిధేయమైనటువంటి క్రియలను అసహ్యించుకోవాలి. ఇక్కడ కూడా ఈ వ్యక్తి ఎంతవరకు ఎలా బ్రతికాడు అంటే తన హోదాన్ని బట్టి బ్రతికాడు, తన యొక్క అధికారాన్ని బట్టి బ్రతికాడు. ఇంతవరకు ప్రభు దగ్గరికి రాలేదు, ఇంతవరకు ప్రభు దగ్గరికి రాలేదు, ప్రభు వైపు చూడలేదు, ప్రభువుతో ఏకీభవించలేదు. కానీ ఇప్పుడు తన హోదాను పక్కన పెట్టాడు, అధికారాన్ని పక్కన పెట్టాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? కూతురు మీద ప్రేమతోట కాదు. మరి ఎందుకు వచ్చాడు? వేరే దిక్కు లేదు. ప్రభు తప్పితే పరలోకానికి వెళ్ళడానికి వేరే మార్గము లేదు. ఎవరైనా సరే ఈ లోకములో ఎంత గనులైనా జ్ఞానవంతులైనా ఎక్కడికి రావాలి? ప్రభు పాదముల చెంతకు రావాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేదు, రాలేడు. ఎవరి ద్వారా వెళ్ళాలి? ప్రభు ద్వారానే వెళ్ళాలి. వేరే అవకాశం ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఏ పుణ్య కార్యాలు చేసినా పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. ఎన్ని కఠోరమైనటువంటి తపస్సులు చేసినా, ఎన్ని విధాలుగా ఈ శరీరాన్ని గాయపరుచుకొని పశ్చాత్తాపడినా మన పాపములు క్షమించబడవు. దేవుడే క్షమించాలి. మనుషులందరూ ప్రభు వైపు చూసి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అంటే చాలా సందర్భాల్లో ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన రోగాలను మాత్రమే నయం చేయడం కాదు, ఆయన ఏం చేస్తున్నారు అంటే మనిషి జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని క్షమిస్తున్నారు. నీ పాపములు క్షమించబడ్డాయి, వెళ్ళిపో అని ప్రభు వారు చెప్తారు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సనుగుతూ ఉంటారు. ఈ సనుగుకునే బ్యాచ్ చాలా మంది ఉంటారు, సనుగుతూ ఉంటారు. అక్కడ ఎంత గొప్ప కార్యం చేయబడింది,
అక్కడ ఎంత శక్తి గల మాటను ప్రభు వారు చెప్పారు, ఆలోచనేవి లేకుండా, దాని గురించి తెలుసుకోవాలని అనేటటువంటి ఆకాంక్ష లేకుండా ప్రభు చుట్టూ సనుగుతూ ఉన్నారు. ప్రభు వారి హృదయములను ఎరిగి చాలా సార్లు మనుషులను గద్దించారు. ఎందుకు అంటే ప్రభు వైపు చూడకుండా దేన్ని చూస్తున్నారు? లోక సంబంధమైన విషయాలను, సందేహాలనే చూస్తున్నారు. ప్రభు వైపు చూడాలి, ప్రభు చెబుతున్నటువంటి మాట వినాలి, ప్రభు చేస్తున్నటువంటి కార్యాన్ని దృష్టి ఉంచాలి. దాన్ని విడిచిపెట్టేసి ఏం చెప్తున్నారు వీళ్ళు? యోధా మత సంబంధమైన సంప్రదాయాలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఈ రోజు కూడా మనం మతపరమైనటువంటి సాంప్రదాయాల మీద, ఆచారాల మీద దృష్టి పెట్టకూడదు. దేని మీద దృష్టి పెట్టాలి? ప్రభు మాట మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఈ వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు, ఆయన పాదముల మీద పడిపోయాడు. ఎటువంటి వ్యక్తి? ప్రభువుని విభేదించినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు. చూడండి, ఆ 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆయన పాదముల మీద పడిపోయాడు. ఇక్కడ హోదాలు కానీ, యాయీరు కలిగి ఉన్నటువంటి ఏ ధన సమృద్ధి కానీ, ఏ అహం గాని అతనికి అడ్డు రాలేదు. ప్రభు పాదముల మీద అతడు పడి ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు వ్రాసిన పత్రిక, ప్రభు వారి సహోదరుడైన యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడు మనలను హెచ్చించాలి అంటే మనం ఏమవ్వాలి? ప్రభు దగ్గర తగ్గాలి, తగ్గించుకోవాలి. తగ్గింపు లేని వారు ఎప్పటికీ వారి జీవితంలో హెచ్చింపును పొందలేరు, ఘనతను పొందలేరు. వారి జీవితాలు అలాగే ఉండిపోతాయి. ఘనతకు వారు పాత్రులు కాలేకపోతారు. కాబట్టి మనం ఈరోజు దేవుని వాక్యంలో యాయీరు జీవితాన్ని, అతని యొక్క కుమార్తె జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, యాయీరు తాను ప్రభు దగ్గర తగ్గించేసుకున్నాడు. ఎంతవరకు తగ్గించేసుకున్నాడంటే ఆయన పాదముల మీద పడిపోయేంత తగ్గించేసుకున్నాడు. అసాధ్యమైనటువంటి పరిస్థితి అతని జీవితంలో ఉంది. చనిపోయిన వ్యక్తిని ఎవరు బ్రతికిస్తారు? అటువంటి అధికారం ఎవరికి ఉంది? అటువంటి శక్తి ఎవరికి ఉంది? ప్రభువుకు మాత్రమే ఉంది. ప్రభువుని గురించి వింటున్నాడు, ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను వింటూ ఉన్నాడు. కానీ అతనికి ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, ఆ చుట్టూ ఉన్నటువంటి మతపరమైన ఆ కక్షను బట్టి, ఆ నియమాన్ని బట్టి ఏమైపోతున్నాడంటే వింటున్నాడు కానీ బయటికి రాలేకపోతున్నాడు, చూస్తున్నాడు కానీ దాటి రాలేకపోతున్నాడు. చాలా మంది వారి యొక్క కుటుంబ పరమైనటువంటి కొంతమంది మనుషులను బట్టి, చుట్టూ ఉన్న మతపరమైన నియమాలను బట్టి, లేకపోతే ఆ ప్రాంతాన్ని బట్టి ప్రభువుని స్వీకరించలేనటువంటి మనుషులు ఈనాటికి చాలా మంది ఉంటారు. యాయీరు అటువంటి పరిస్థితుల్లో నుండే బయటకు వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో వచ్చేటప్పటికి అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే నిస్సహాయ పరిస్థితిగా మారిపోయింది. ఇక ఎవ్వరూ కూడా తనను బాగు చేసే అవకాశం లేదు, తన కుమార్తెను బ్రతికించే అవకాశం లేదు. ఇప్పుడు యాయీరు మాట్లాడుతూ, నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బ్రతుకుతుంది అంటున్నాడు. ఆమె చనిపోయింది, ఆమెలో జీవం లేదు, కానీ విశ్వాసంతో ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నీవు వచ్చి నీ హస్తం ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుందని నేను నమ్ముతున్నాను. చుట్టూ ఉన్నటువంటి మనుషులు మరలా వచ్చేసి అంటున్నారు, చనిపోయిన వ్యక్తిని గురించి ప్రభువుని ఎందుకయ్యా ఇబ్బంది పెడతావు? నువ్వు చనిపోయిన నీ కుమార్తె మరలి బ్రతకడం సాధ్యమా? ప్రభు మాత్రం ఏం చేయగలుగుతాడు? ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు? బ్రతికుంటే ఏదో చిన్న చిత్తగా రోగం వస్తే ఆయన బాగు చేస్తాడు కానీ, ఏ దెయ్యం పట్టిన వారిని విడిపిస్తాడు కానీ, ఇక చనిపోతే కథ అయిపోయింది. మరలా ఆ కథను మరలా రాయగలిగిన వారు ఎవరు లేరు. ఇంకెందుకు ప్రభువుని ఇబ్బంది పెడతావు అని చాలా మంది అతను నాపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రభు అంటున్నారు, ఆ మాట వినగానే ప్రభు యాయీరుతో, భయపడకము, విశ్వాసము మాత్రము ఉంచుము. విశ్వాసం మాత్రమే ఉంచు. మార్క్స్ వార్తలో 5వ అధ్యాయం 36వ వచనంలో
ప్రభువారు చెప్పిన మాట వ్రాయబడింది. ఇదే సందర్భం సువార్తలు కాబట్టి కొన్నిటిల్లో రాయబడడం సహజం. అక్కడ ప్రభువారు చెప్పిన మాట స్పష్టంగా ఉంది, భయపడకము. చాలా మంది వారి జీవితంలో ఉన్నటువంటి అసాధ్యమైనటువంటి పరిస్థితులను బట్టి భయపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు. ఈ కార్యం జరుగుతుందా, జరగదా, ఈ రోగం తగ్గుతుందా, తగ్గదా అనేటటువంటి ఆందోళనతో చాలా మంది భయపడుతున్నారు. అటువంటి వారితో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, భయపడకము, విశ్వాసము మాత్రము ఉంచుము. వైద్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఇక ఆ వ్యక్తిని ఎవరు ఏమీ చేయలేరు, అక్కడతో అతని కథ ముగిసిపోయింది. కానీ ఆత్మ సంబంధంగా మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుడు ఎంత శక్తివంతుడు అంటే మరణం మీద కూడా ఆయన అధికారం కలిగినటువంటి వాడు. చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించగలడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ చనిపోయిన ఆ కుమార్తెను ప్రభు ఏమంటున్నారంటే, భయపడకు, విశ్వాసం నీ ఉంచు, నేను నీ కుమార్తెను బ్రతికిస్తాను. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక నాడు ప్రభు వారు ఒక గ్రామానికి వెళుతూ ఉంటే ఆ గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకుని వస్తున్నారు ఊరి బయటికి. ప్రభు వారు ఎంటర్ అవుతున్నారు, ఎదురైతే అప్పుడు కూడా ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి, ఆమె ఒక విధవరాలు, ఆమెకి భర్త లేడు, ఉన్నది ఒకే ఒక కుమారుడు, వాడు కూడా చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఆవేదనతో ఏడుస్తున్నటువంటి ఆ స్త్రీ బాధను ప్రభు వారు చూసి ఆ వ్యక్తిని బ్రతికించడం మనం దైవ గ్రంథంలో చూస్తాం. మరొక సందర్భం ఏమిటంటే, ప్రభువారు ఆ ప్రాంతంలో లేనప్పుడు లాజరు చనిపోయాడు. చనిపోయి ఆ ప్రభు రాలేనంత దూరంలో ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టేశారు. 3 రోజులు అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మనుషులు అందరూ అతని గురించిన హోప్లన్నీ విడిచిపెట్టేశారు, ఆశ విడిచిపెట్టేశారు, విశ్వాసం లేదు ఇంకా. కానీ ప్రభు ఏమంటున్నారంటే, నేను లాజరును బ్రతికిస్తాను, లేపుతాను అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అంటున్నారు, లెగిస్తాడు ప్రభువా, ఆరోహణమైనప్పుడు లెగిస్తాడు, మనం అందరం ప్రభు రాజ్యంలో కలుసుకుంటాం. ఇక్కడ ఇంకేం బ్రతుకుతాడు, 3 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టేశారు, రాయ దొర్లించేశారు, శరీరం కూడా చాలా కుళ్ళిపోయి ఉంటుంది, ఇక సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని మాట్లాడతారు. ప్రభువారు అంటున్నారు, నీవు అలా అనుకోవడానికి లేదు, నేను బ్రతికించగలను, ఆ లాజరును నేను బయటికి పిలుస్తాను అని చెప్పినప్పుడు ఆ లాజరు బయటికి రా అంటే చక్కగా ఆ చుట్టినటువంటి ఆ గుడ్లన్నీ విడిచిపెట్టుకుని జాగ్రత్తగా బయటకు వచ్చేసాడు లాజరు. చనిపోయినటువంటి వ్యక్తులను బ్రతికించడం దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఇక్కడ యాయీరు కుమార్తె బ్రతికినా, అక్కడ ఒక విధవరాలి కుమారుడు బ్రతికినా, లేకపోతే లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చినా, దేనికి సాదృశ్యము అంటే ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానములకు సాదృశ్యంగా ప్రభు ఆ కార్యములను జరిగించారు. ప్రభు మరణించి మరలా 3వ దినాన్న తిరిగి లేస్తాను అని తను పరిచర్యలో ఉండగానే ప్రజలందరికీ చెప్పారు. చెప్పినటువంటి మాట ప్రకారంగానే ప్రభు మరణించారు. సర్వలోక పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని బలిగా పెట్టి ఆయన మరణించి సమాధిలో పెట్టబడి 3 రోజుల తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచి తన్ను తాను అందరికీ బయలుపరుచుకున్నారు. బయలుపరుచుకోవడమే కాదు, భూమి మీద 40 దినాలు ఆయన ఉన్నారు. ఉండి సుమారు 500 మంది చూస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో అందరికీ నేను మరలా తిరిగి వస్తానని చెప్పి ఆయన ఆరోహణం అయ్యారు. ఇది దైవ గ్రంథం చెప్తున్నటువంటి సత్యం. ముందు జరిగినటువంటి క్రియలన్నీ ఎందుకు జరిగాయి అంటే, మరణించిన వారు ఎందుకు మరలా తిరిగి లేచారు అంటే, ఆ ప్రకారమే ప్రభు కూడా మరణమును జయించి పునరుద్ధానుడు అవుతాడని ప్రభు సాదృశ్య రూపంగా వారిని మరణాన్ని జయించి తిరిగి లేచేటట్లుగా వారు అధికారంతో మరణాన్ని శాసించి ఆయన తిరిగి లేపారు. ఇప్పుడు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, దీని అంతటి ద్వారా ప్రభు మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచాడు కాబట్టి ఆయనను యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరణిస్తారు. అలాగే మరలా ప్రభువు లేచినట్లుగానే ప్రభు ప్రథమ ఫలముగా లేచాడు కాబట్టి తదనంతరం మనం కూడా ఎలా లేస్తాం, ప్రభు లేచినట్లుగానే లేస్తాం. ప్రభు పిలుస్తాడు, క్షణమాత్రములో సమాధులలో నుండి
మరలా ప్రతి ఒక్కరూ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు లేపబడతారు. ఈ శరీరముతో సహా మనం నష్టపోయేది లేదు. ఈ శరీరం మట్టి పాలైపోయిందని దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మట్టి పాలైన ఈ శరీరమును మహిమ శరీరంగా మార్చి ప్రభువు తన బిడ్డలకు ఇస్తానని ఆయన వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి చాలా మంది ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం మానేసి ఒక భాగాన్ని మాత్రం పట్టుకుని వేలాడుతూ ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని విన్నాను. ఒక క్రైస్తవ కుటుంబం అంట, విశ్వాసం ఉంటే చాలదు, దేవుని వాక్యాన్ని పూర్ణంగా తెలుసుకోవాలి. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సేవకులను అడగాలి, తెలుసుకోవాలి. ఏ సందేహాలు మనసులో పెట్టుకోకూడదు. ఒక కుటుంబం ఏం చేసిందంటే, వారి కుటుంబంలో ఎవరో చనిపోతే ఆ శవాన్ని బరియలు చేయడం మానేసి ఎవరికి తెలియకుండా వారి ఇంట్లోనే వాళ్ళు ఉంచేసుకుని తలుపులు వేసేసుకుని ఆ శవాన్ని మధ్యలో పెట్టుకుని వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారట. ఎంత అవమానం అండి దేవునికి! ఎందుకు చేశారు చెప్పండి? ఎందుకు చేశారు చెప్పండి? విశ్వాసం లేని వాళ్ళు కాదు, విశ్వాసం ఉన్న వాళ్ళే. వాక్యం చదవని వాళ్ళు కాదు, వాక్యం చదివే వాళ్ళే. కానీ సగమే చదివారు, కొంతవరకే చదివారు, కొంతవరకే తెలుసుకున్నారు. ఆ ప్రకారం గుడ్డిగా చేసేశారు అంతే. దాని మూలంగా దేవునికి మహిమ కలగడానికి బదులుగా అవమానం కలిగింది. ఒకనాడు చనిపోయిన వారిని ప్రభువు తన వాక్కు ద్వారా లేపుతాడు. అప్పుడు క్షణమాత్రంలో ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్లుగా జరుగుతుంది, దేవుని వాక్యంలో చెప్పినట్లుగా జరుగుతుంది. ఇప్పుడు ఈ సత్యం మనం ప్రకటిస్తే చాలు, అప్పుడు లోకమంతా తమ కల్లారా ఆ విషయాన్ని చూస్తుంది. కానీ ఈ లోపులోనే మనం సాదృశ్యంగా చేయబడినటువంటి కార్యాలను పట్టుకుని వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు చేస్తే దేవునికి అవమానం కలుగుతుంది. ఒకసారి నేను విన్నాను, ప్రభువారు నీటి మీద నడిచారని చెప్పి ఒక వ్యక్తి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి నేను కూడా నీటి మీద నడుస్తానని కొంతమంది జనాన్ని పోగు వేసుకుని నీటి మీద నడవడానికి ప్రయత్నించి బోర్లా పడి దేవునికి అవమానం తెచ్చాడు. ఒక సాధువు కూడా బైబిల్లో చెప్పినట్లుగానే కాదు, నాకు కూడా శక్తులు ఉన్నాయని చెప్పి ఆయన కూడా ఏవో మంత్రాలు చేసి పూజలు చేసి జపాలు చేసి నీటి మీద నడవడానికి ప్రయత్నం చేసి అవమానం తెచ్చుకున్నాడు. ఎలాగున వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు చేయడానికి మనుషులు చాలా ముందుకు వచ్చేస్తున్నారు, కానీ విశ్వాసం మాత్రం ఉంచడం లేదు. అందుకే ప్రభువారు ఏం చెప్పారంటే, భయపడకము, విశ్వాసం మాత్రం ఉంచుము అని చెప్పారు. కాబట్టి మనం ప్రభు యందు నమ్మిక ఉంచాలి. వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మనల్ని బ్రతికించాలంటే అది ప్రభువు చిత్తం అయితే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకుంటే మరణ పడక మీద నుండి కూడా ప్రభు మరలా తిరిగి నిలవబెడతాయి. అది చిత్తము, ప్రభు చిత్తం కాకపోతే ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాం అంతే. ఆ విధంగానే సిద్ధపడాలి, కానీ ఈ వ్యర్థమైనటువంటి ఆలోచనలు మనం పెట్టుకోకూడదు. తర్వాత మనం చూస్తే ఆ ప్రభు వారు ఆ అధికారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందంటే, మొత్తం జనం, ఇంటిలోనికి వెళ్ళడానికి కూడా ఎంటర్ అవ్వడానికి కూడా చోట్లేదు. మొత్తం జనం అందరూ కూర్చుని ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు, గోల చేస్తున్నారు. ఎవరైనా చనిపోతే అందరూ ఏడుస్తారు కదా, ఇంకా రీసౌండ్ అనమాట. ప్రభువుకి లోపలికి వెళ్తాక దారి ఇవ్వట్లేదు వెళ్ళు. అప్పుడు ప్రభు వారు ఏమన్నారంటే, మీరందరూ దయచేసి వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి, ఎవరు ఉండక్కర్లేదు, నా దగ్గర ఎవరుంటే చాలు అంటే ఆయన ప్రియమైన శిష్యులు 3 ఉన్నారు. ఆ ముగ్గురిని వెంట పెట్టుకుని ఆయన లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఆ యొక్క కుమార్తెను ఆయన బ్రతికించడానికి ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ కూడా మనిషిని బ్రతికించగలవా? కొంతమంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీ కుటుంబాల్లో ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళని మాట్లాడకుండా కామ్ చేయండి. మన మాటలు ఎలా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి. శ్రమ వచ్చినప్పుడే విశ్వాసంతో మాట్లాడాలి, లోటు వచ్చినప్పుడే విశ్వాసంతో మాట్లాడాలి, రోగం వచ్చినప్పుడే విశ్వాసంతో మాట్లాడాలి. అన్ని ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారు కబుర్లు, అన్ని బాగా జరుగుతున్నప్పుడు అందరూ చెప్తారు ఎలా ఉండాలండి, అలా ఉండాలండి. లేదు లేదు, ఎప్పుడు చెప్పాలంటే, యోగుని ఎందుకు మనం ధ్యానిస్తాం? ఆయన ఎప్పుడు చెప్పాడు? శ్రమ వచ్చింది, రోగం వచ్చింది, కుటుంబంలో అందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, అప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, నా దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఆయనే అన్ని తీసుకున్నాడు, దీనివల్ల నేను బాధపడవలసింది
ఏమీ లేదు. తీసుకున్న ప్రభువు మరలా ఇస్తాడు, ఇచ్చిన ప్రభువు కావాలంటే తీసుకుంటాడు అని చెప్పాడు. ఇక్కడ యోబు పలికినటువంటి ఆ సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. బలహీనతలో విశ్వాసంతో మాట్లాడాలి. అన్ని కలిగి ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు యెహోవా స్వస్థపరచు దేవుడు అని చెప్పడం కాదు. దేవుడు అన్నాడు నేనే స్వస్థపరచు దేవుడు అని కాదు. ఎప్పుడు చెప్పాలి అంటే రోగం వచ్చినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచేవాడు. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచుతానని ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అంతేగాని మనం కష్టం వచ్చినప్పుడు అవిశ్వాసంతో మాట్లాడితే మన విశ్వాసం నిజమైనది కాదు, మన మాటలు మంచివి కావు. అన్ని బాగున్నప్పుడు చెప్పే కబుర్లు వినకండి. కష్టంలో ఎవరైతే విశ్వాసంతో మాట్లాడుతున్నారో అటువంటి వారిని మీకు దగ్గరగా చేర్చుకోండి. వారి నిజమైన విశ్వాసులు. దేవునికి స్తోత్రం. యోబు నిజమైన విశ్వాసి. ఇక్కడ యాయీరు కూడా ప్రభు అదే చెప్తున్నాడు. ఎంతకాలం రాకుండా నీ నియమాల్లోనే ఉండిపోయి, నీ మతపరమైనటువంటి ఆ కక్షలోనే ఉండిపోయి ఇప్పుడు బయటకు వచ్చావు. ఇప్పుడైనా భయపడకుండా విశ్వాసం ఉంచు. నమ్మితే నేను నీ కూతురుని బ్రతికిస్తాను. ఆయన అంటున్నారు, అక్కడ ఉన్న ఆ నెగిటివ్ గా మాట్లాడుతున్నటువంటి మనుషులతో అంటున్నారు, ఈమె చనిపోలేదు, నిద్రిస్తుంది అని ప్రభువారు చెప్పారు. చెప్తే వారందరూ అపహాస్యం చేస్తున్నారు. ఇటువంటి అపహాస్యం చేసే వారిని దూరం పెట్టండి. అవిశ్వాసంతో మాట్లాడే వారిని దూరం పెట్టండి. మీ విశ్వాసాన్ని దెబ్బతీస్తారు వాళ్ళు, మీ భక్తి జీవితాన్ని పాడు చేస్తారు వాళ్ళు. నెగిటివ్ గా మాట్లాడే వారిని దూరం పెట్టండి. విశ్వాసంగా మాట్లాడే వాళ్ళతో సహవాసం చేయండి. ప్రార్థనా పరులతో సహవాసం చేయండి. పాజిటివ్ గా అనుకూలంగా మాట్లాడే వారితో సహవాసం చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. తర్వాత మనం చూస్తే యేసు ప్రభులు వారు లోపలికి వెళ్ళి ఆ చనిపోయిన ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని ఒక మాట చెప్పారు. 5వ అధ్యాయం 41వ వచనంలో ప్రభువారు అంటారు, తలీతా కుమి అంటారు. ఆ మాటకి అర్థం ఏమిటంటే చిన్నదాన లెమ్ము అని ప్రభువారు ఆమెతో చెప్పారు. వెంటనే ఆమె ప్రాణాన్ని పోసుకుని లేచి నిలవబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ భాగాన్ని మనం చదువుతున్నామంటే ప్రభు రోగాలను మాత్రమే స్వస్థపరిచేవాడు కాదు. ప్రభు కేవలం లోక సంబంధమైన అవసరతలను తీర్చేవాడు మాత్రమే కాదు. ఆయన మన యొక్క జీవితంలో మరణము అనేటటువంటి ముగింపును కూడా తిరిగి రాసేటటువంటి దేవుడు. మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించినటువంటి దేవుణ్ణి, మరణమును జయించి పునరుద్ధానుడైన ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభు పునరుద్ధానుడైన రీతిగానే మనం కూడా మరణమును జయించి పునరుద్ధానులం అవుతాం. ఈ మధ్య కాలంలో మన ప్రయాణంలో మన అవసరతలు తీరినా తీరకపోయినా, మన అనారోగ్యాలు తీరినా తీరకపోయినా, మన యొక్క ఆశలు నెరవేరకపోయినా, అందరూ మనకు సహకరించినా సహకరించకపోయినా మన విశ్వాసాన్ని మాత్రం మనం కోల్పోకుండా నిజాయితీగా మన విశ్వాసాన్ని మనం కొనసాగించుకోవాలి. ప్రభు వైపు మన దృష్టిని పెట్టి, ప్రభువు అన్నిటినీ బాగు చేయగలడు, సమస్తమును చేయగలడు, మరణమును సైతము ఆయన శాసించగలడు అని విశ్వసించిన వాడే పునరుద్ధానుడు అవుతాడు. ప్రభు వారు చెప్పారు ఏమంటే, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చెప్పండి, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు. ఈ మాట దైవ గ్రంథం తప్పితే ఈ లోకంలో ఏ మతము గాని ఏ మత గ్రంథము గాని చెప్పడం లేదు. ఎందుకంటే ప్రభు ఒక్కనికే ఆ అధికారం ఉంది. ఆయన మాత్రమే చెప్పగలిగిన వాడు. కాబట్టి అటువంటి ప్రభువుని ఆరాధిస్తున్న మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా, అవిశ్వాసపు మాటలు లెక్క చేయకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచి మన యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు సాగించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్.